కూటమి ప్రభుత్వం 100 రోజుల పనితీరుపై ప్రజల స్పందన ఎలా ఉంది, ప్రతిపక్షాలు ఎటువంటి విమర్శలు చేస్తున్నాయి, దానికి అధికార పార్టీ నేతలు ఎలా స్పందిస్తారనేది మనతో మాట్లాడడానికి కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే నానాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ 100 రోజుల పాలనపై ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజలు ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కూటమిని నచ్చి మెచ్చి ఎప్పుడు లేనటువంటి పెద్ద మెజార్టీతో నగ్గించారు. నగ్గించిన సందర్భంలో 100 రోజులుగా ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. బ్యాలెట్ బాక్సులు నిండు, ఖజానా ఖాళీతో మాకు ప్రభుత్వం అప్పచెప్పబడ్డది. పైగా 12.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులతోటి ఎక్కడ చూసినా రేపో ఎల్లుండో పడిపోయి గట్లు, కాలువ గట్లు, అలాగే పాట్ హోల్స్, గుంతలు, ఒక గజం లోతైనటువంటి పాట్ హోల్స్ ఉన్నటువంటి రోడ్లతోటి మాకు ఈ ప్రభుత్వం అప్పచెప్పబడ్డది. అలాగే పెద్ద ఎత్తే అవినీతితో చేస్తుంది. ఆ తరుణంలో ఆయన వెనక్కి చూడలే. ఎక్కడ కక్ష సాధింపు చర్యలు కానీ, ఒక ప్రభుత్వం మీద విరుచుకుపడడం కానీ, వాళ్ళ మీద పడడం కానీ, ఎక్కడ కూడా మా కార్యకర్తలు, మా నాయకులు కూడా ఎక్కడ కూడా రాజ్యాధికారం తీసుకున్న తర్వాత పరిపాలన ఇవ్వాలి తప్ప కక్ష సాధింపులు కాదన్న ఆలోచనతో మేము కూడా అదే దారిలో ముందుకు వెళ్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అవ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఈ 100 రోజుల్లో 100 పనులు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, రేపు దీపావళి నుంచి అందరికీ ఫ్రీ సిలిండర్ ఇవ్వబోతూ ఉన్నారు. 3 సిలిండర్ సంవత్సరానికి ఇస్తానన్నారు. రేపు దీపావళి నుంచి ఫస్ట్ సిలిండర్తో స్టార్ట్ అవుతుంది. అలాగే పండగకి మహిళలకి ఉచిత బస్సు స్టార్ట్ అవుతుంది. డిఎస్సి, మెగా డిఎస్సిని అనౌన్స్ చేయడం జరిగింది. అట్లాగే 1500 రూపాయలు ఒంటరి మహిళలకు, 50 సంవత్సరాలు భయపడిన వారికి అందరికీ కూడా అది కూడా ప్రక్రియలోనే ఉంది. అలాగే కాకుండా పోలవరం రీస్టార్ట్ చేయడం జరిగింది. 12,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చి, అలాగే 15,000 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నుంచి తీసుకొచ్చి ప్రతి ఊర్లో ప్రతి చోట కూడా రోడ్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రీ శాండ్ అనౌన్స్ చేయడం జరిగింది. అట్లాగే అనేక 100 కార్యక్రమాలు, ఈ రోజు దాకా 100 కార్యక్రమాలు చేయడం జరిగింది. చెప్పుకుంటా పోతే 100 కార్యక్రమాలు. దాన్ని ఈవేళ ప్రజల్లోకి వెళ్ళి అది ఏంటో తెలుసుకోమని మమ్మల్ని ప్రజల్లోకి పంపడం జరుగుతూ ఉంది. ప్రజలకి ఈ రోజు దాకా చేసి వివరించి చెప్పడం, ప్రజలకు ఇంకేం కావాలని తెలుసుకోవడం, ఆ తెలుసుకున్న వాటిని రాబోయే కాలంలో చేసుకోవడం తప్ప 24 గంటలు రాజకీయ రంగం అది కాకుండా పరిపాలనా యంత్రాంగం మీద దృష్టి పెట్టడం. కానీ ఆ దురదృష్టవశాత్తు మాకు ప్రభుత్వం అప్పచెప్పేటప్పుడు మాన్సూన్లో ప్రభుత్వం అప్పచెప్పడం వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మాన్సూన్లో చేయలేం కాబట్టి కొన్ని చేయలేకపోయాం. గత 5 సంవత్సరాలుగా ఒక గట్టు మీద కూడా ఒక తట్టమట్టి కూడా అయినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఉండడం వల్ల పెద్ద ఎత్తున గంటలు పడిపోయి 5-6 జిల్లాల్లో ఊర్లు జలమయం అయిపోయి, చేలు జలమయం అయిపోయి పరిస్థితి వేళ వచ్చింది. ఎందుకంటే 5 సంవత్సరాలు గట్లు పటిష్ట చూసుకోకపోతే 5 సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఆ గట్లు స్ట్రెంత్ వీకెన్ అయి ఉంటాయి. ఆ వీకెన్ గట్ల వల్ల చిన్నపాటి వరద రాగానే ఖచ్చితంగా అవి కొట్టుకుపోవడం, వాటికి పగలు రాత్రి నిద్రపోకుండా చంద్రబాబు నాయుడు గారు 15 రోజుల పాటు రోజుకి 2-3 గంటలే నిద్రపోయి అక్కడే ఉండి ప్రతి ఒక్కరికి కూడా నిన్న మొన్న ఆయన చెప్తా ఉంటే నేను కల్పించాను. ఆయన ఇచ్చిన 25 కేజీలు బియ్యం అంతవరకు గుర్తుంటుంది ఎవరికైనా. కేజీ టమాటా వరుసగా ఏ కాగితం చూడకుండా చెప్పేస్తున్నాడు ఆయన. అంత ప్రాక్టికల్గా చెప్పేస్తున్నాడంటే ఆయన స్వయంగా దగ్గర నుండి పనిచేయడు కాబట్టి అది ఆయన గుర్తుంటుంది. అది అంత ప్రాక్టికల్ మనిషి చంద్రబాబు. అలాగే పవన్ కళ్యాణ్ అంత ప్రాక్టికల్గా అతను 2 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాడు. అలాగే 4 కోట్లు పెట్టి 400 గ్రామాల్లో పంచాయతీకి 1,00,000 రూపాయలు శానిటేషన్ చేయండి. రేపు వర్షాకాలం జబ్బులు వస్తే పంచాయతీలో డబ్బుల్లో 15th ఫైనాన్స్ కార్డులు ఇంకా రాలేదు, ముందు అర్జెంటుగా శానిటేషన్ చేయండి, చిన్న పనులు చేయండి అని చెప్పేసి ఆయన సొంత నిధులు ఇవ్వడం జరిగింది. అది అలాగే మోడీ గారు సాయం చేస్తాను. ఈ కూటమి 10 సంవత్సరాలు మ్యాండేట్ తీసుకున్నటువంటి కూటమి. ఈ కూటమి 10 సంవత్సరాల పాటు ఇలాగే ఉంటుందని చెప్తాను. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వరదల్లో పర్యటించారు కాకినాడ జిల్లాలో. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు ఒక డ్రామా ఆర్టిస్టు, పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఆర్టిస్ట్ అని చెప్పడం జరిగింది. నేను చెప్తానేనండి, వాడికి పిచ్చెక్కిపోయింది.
ఎందుకు పిచ్చెక్కింది, వాడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా మీకు? అన్నాడు అంటున్నాడు. అసలు ఏంటి వాడు అందులో నెయ్యిలో చేప నూనెని బీఫ్ కలుపుతాడా అంటే? ఈ పదాలను ఎందుకు వాడుతున్నానంటే అంత మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆడి పేరు ఎత్తితే మాకు మా మనోభావాలు అంత దెబ్బతిన్నాయి. మేము నెల నెల ఐదోలా కింద ఆళ్ళని పట్టుకుని ఇళ్ళని పట్టుకుని తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం. నెల నెల ఆ ప్రసాదం తెచ్చుకుంటాం, పూజ చేసుకుంటాం, నలుగురు పెట్టుకుంటాం, కింద పడితే కళ్ళ కత్తుకుని ఇచ్చేసుకుంటాం. దాన్ని అంత పవిత్రంగా మేము చూసుకుంటుంటే దాంట్లో నువ్వు కనపడ్డ అంతా ఆ కొవ్వు ఈ కొవ్వు జంతువుల కొవ్వులన్నీ తీసుకొచ్చి అందులో కలిపేసి 350 రూపాయలకి టెండర్ యాక్సెప్ట్ చేసి ఇచ్చాడట. అసలు జ్ఞానం ఉన్న పశువు ఎవడన్నా 350 రూపాయలకి నెయ్యి దొరుకుతుంది ఎక్కడన్నా? నూనె గట్టిగా సరిగ్గా మంచి బ్రాండ్ నూనె కావాలంటే మంచి బ్రాండ్ నూనె దొరకట్లేదు. కాబట్టి ఆ పిచ్చనాగొడుగు మాటలను మేము పట్టించుకోవట్లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సార్, మీరు మాజీ తిరుపతి తిరుమల దేవస్థానం మెంబర్గా పనిచేశారు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అసలు ఈ లడ్డు వివాదంలో మీరు ఏం చెప్తారు? లడ్డు వాదన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 100% కరెక్ట్. కారణం ఏంటంటే ఏ వస్తువు కొనాలన్నా బాడీలో పర్చేజింగ్ కమిటీ మీటింగ్ అని ఒకటి ఉంటుంది, పర్చేజింగ్ కమిటీ ఒకటి ఉంటుంది. ఆ పర్చేజింగ్ కమిటీలో 4 బోర్డు మెంబర్లు, ఒక చైర్మన్ కూర్చుంటాడు. కూర్చుని ఏవైతే కొంటారో అవన్నీ కూడా బాటిల్స్, నెయ్యి అయితే నెయ్యి, నూనె అయితే నూనె, చింతపండు అయితే చింతపండు, యాపిల్ కాయలు, జీడిపప్పు, ఏదైతే అది, ఇగో మేము ఈ కొంటున్నాం, ఇన్ని వేల టన్నులు ఇది కొంటున్నాం, ఇన్ని వేల కేజీలు ఇది కొంటున్నాం, ఇది మీకు నచ్చితే కొనండి అని ఒక బాటిల్ అక్కడ పెట్టి అందరినీ రుచి చూసి కొనమనే సంస్కృతిలో పనిచేసిన మేడం అనంతలక్ష్మి. ఇవాళ బోర్డు మెంబరు లేదు, బోర్డు మీటింగు లేదు, ఏమీ లేదు. మరి ఇవాళ జరిగిందని నెపవేయటం కాదు. యాజ్ ఏ బోర్డు ఎక్స్ బోర్డు మెంబర్గా ప్రతి నెల మేము వెళ్తాం. నెలకు 10 మంది మాకు ఇస్తారు. 10 మందిని తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడు ఈ 5 సంవత్సరాల్లో లడ్డు తినబుద్ధి చేసింది కాదు. అంటే వీళ్ళు నెయ్యి కలుపుతున్నారు, అవి కలుపుతున్నారు అనే వ్యత్యాసం మాకు అప్పటికి తెలియదు. ఎంతో కొంత రుచి తప్పిందని గత 3 సంవత్సరాలు బట్టి ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు. అది ఎందుకు తప్పుతుందో అన్నది ఎవరికీ తెలియదు, కానీ ఇప్పుడు బహిర్గతం అయింది. అటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనా ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి క్రిస్టియన్ అన్యమతస్థుని కాదు వేయటం. అన్యమతస్థుని ఎప్పుడు వేయకూడదు. ఆడు దేవుడు లేడు, మా దేవుడే దేవుడు ప్రపంచ దేశానికి అని చెప్పుకునేవాడు 2 కొండలు ఎందుకు, 7 కొండలు ఎందుకు, 2 కొండలు అన్న రాజశేఖర రెడ్డి కొడుకు ఈయన ఎందుకు చేస్తాడనుకున్నారు? వీళ్ళందరూ కూడా కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా, ఈ రెడ్లందరూ కూడా అతని దేవుడికి వ్యతిరేకం. వాళ్ళందరినీ పెట్టుకుని దోచుకు తిన్నారంతే. 100 రోజుల పరిపాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని పంతొమ్మిది నానాజీ చెప్తున్నారు. జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని, వరదల నుంచి వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా సఫలమైందని, 15 రోజుల్లోనే విజయవాడ పూర్తిగా కోలుకుందని నానాజీ చెప్తున్నారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానంలో పర్చేజింగ్ కమిటీ 4 సభ్యులతో పర్చేజింగ్ కమిటీ ఉంటుంది. వారు ఏం కొన్నా ఈ 4 దాన్ని టెస్ట్ చేసి ఆ పర్చేజ్ చేస్తారని చెప్తున్నారు. ఇది పూర్తిగా విఫలమైందని, దానివల్లే ఇప్పుడు ఈ లడ్డు ఇంత వివాదానికి చోటు చేసుకుందని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో ఈ లడ్డూని తయారు చేయడం క్షమించరాని నేరం అని కూడా టీటీడీ మాజీ బోర్డు మెంబర్ అనంతలక్ష్మి సత్యవతి దేవి చెప్తున్నమాట. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.